అయితే ఇందులో ఇంకొక మేజర్ విషయం ఏంటంటే ఆ టిప్పర్ డ్రైవర్ కూడా చనిపోయాడు కదా, టిప్పర్ డ్రైవర్తో పాటు పక్కనే ఓనర్ కూడా ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ విషయం ఎక్కడా బయటికి రాలేదు. మనకి సిఐ చెప్పారు, ఈ చేవెళ్ళ సిఐ, దాంట్లోనే ఓనర్ కూడా ఉన్నాడని చెప్పి, అతనికి కూడా దెబ్బలు తాకితే అతన్ని కూడా హాస్పిటల్లో జాయిన్ చేశారని. ఇక్కడ వీళ్ళని రెస్క్యూ చేసేటప్పుడు చేవెళ్ళ సిఐ శ్రీధర్ గారికి కూడా జేసీబీ వచ్చి కాలికి తాకి ఆయనకు కూడా దాదాపు 15-16 కుట్లు పడినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి 19 మంది కుటుంబాల్లో మళ్ళీ 19 మంది జీవితాల్లో విషాదం నింపి వాళ్ళ కుటుంబాల్లో కూడా విషాదం నింపినటువంటి బస్సు ప్రమాదం మరొకటి చాలా పెద్ద ప్రమాదం ఇది. కేవలం ఏంటంటే లోపల ఉన్నటువంటి ఆ రాళ్ళు ఏవైతే ఉన్నాయో, ఏవైతే కంకర ఉందో ఆ కంకర పడడం వల్లనే ఎక్కువగా ప్రాబ్లం అయింది. ఆ కంకర పడి సఫకేషన్తో చాలామంది చనిపోతే కంకర లోపల ఉండిపోయి ఇక్కడ దాకా పడిపోయింది కంకర. సో వాళ్ళందరూ కూడా గంటల తరబడి, దాదాపు 1.5-2 గంటలు ఉన్నవాళ్ళు ఉన్నారు లోపల. ఆ ఎఫెక్టే ఎక్కువ ఉంది. గుద్దిన వెహికల్స్ 2 డాష్ ఇచ్చిన ఒకదానికి డాష్ ఇచ్చుకున్న దానికంటే కూడా కంకర మొత్తం ఒకేసారి దాదాపు 25 టన్నుల కంకర ఉంది లోపల, ఈ టిప్పర్ లోపల. సో ఆ కంకర మొత్తం ఒక 4-5 టన్నులు మాత్రమే మిగిలింది, మొత్తం అంతా కూడా బస్సులో పడిపోయింది. సో ఆ ప్రమాదం ఎక్కువయ్యి 2 కూడా ఇట్లా క్రష్ అయిపోయినాయి. అసలు ఇట్లా మొత్తం ఏది లేకుండా పీసులు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది బస్సు. అలాగే టిప్పర్ అయితే ఓన్లీ ఫ్రంటే అయ్యింది, వెనకాల పార్ట్కి ఏం కాలేదు. అది కొత్త ఇంజన్, BS6 ఇంజన్ కొత్తది, పెద్దగా యూస్ అయినటువంటి స్ట్రాంగ్ బండి అది, అందుకని దాని వెనకాల పార్ట్కి ఏం కాలేదు. బస్సుకు మాత్రం మొత్తం ఒక సైడ్ అంతా కూడా మొత్తం కొట్టేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అందుకే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఇప్పటికే ఎక్స్గ్రేషియా ప్రకటించారు, చాలామంది మినిస్టర్స్ వస్తున్నారు, ప్రత్యేకంగా వీళ్ళందరికీ సర్వీస్ అందించాలని సీఎం కూడా ఆదేశాలు జారీ చేశారు.